అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. ఒకరోజు ఉదయం ఆ చీమకు బాగా దాహం వేసింది. దాహం తీర్చుకోవడానికని మెల్లగా నది దగ్గరకు వెళ్ళింది. నది ఒడ్డున ఉన్న ఒక రాతి మీద నిలబడి నీళ్లు తాగబోతూ ఉండగా ఒక్కసారిగా నది ప్రవాహం ఎక్కువై చీమ నీళ్ళల్లో పడిపోతుంది. నదీ ప్రవాహం చాలా బలంగా ఉండడంతో చీమ కొట్టుకుపోసాగింది. అయ్యో, ఎవరైనా కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి అంటూ చీమ గట్టిగా అరిచింది. అప్పుడు నది పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు మీద ఒక దయగల పావురం కూర్చొని ఉంది. చీమ పడుతున్న ఇబ్బందిని చూసి పావురానికి చాలా జాలి వేసింది. అయ్యో, చిన్న చీమ ప్రాణాలు ఆపదలో ఉన్నాయే, నేను ఎలాగైనా సహాయం చేయాలి అని అనుకుంది. వెంటనే పక్కనే ఉన్న పెద్ద చెట్టు నుంచి ఒక పచ్చని ఆకును తెంపి నీళ్లలో మునిగిపోతున్న చీమకు దగ్గరగా విసిరింది. ఆ పచ్చని ఆకు మెల్లమెల్లగా తేలుకుంటూ చీమ దగ్గరకు చేరుకుంది. ఆ ఆకును చూడగానే ఆ చీమకు చాలా ధైర్యం వచ్చింది. మెల్లగా ఆకు మీదకు ఎక్కి తన ప్రాణాలను కాపాడుకుంది. కొద్దిసేపటికి ఆకు మెల్లమెల్లగా నది ఒడ్డుకు చేరుకుంది. చీమ సురక్షితంగా బయటకు వచ్చి, చాలా థ్యాంక్స్ పావురం బావా, సమయానికి ఆకు వేసి నా ప్రాణాలు కాపాడావు, నీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని కృతజ్ఞతలు చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అదే పావురం చెట్టు కొమ్మ మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అప్పుడే ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. తన విల్లు బాణం తీసి పావురానికి గురిపెట్టాడు. పావురం నిద్రలో ఉండడంతో తనకి ముప్పు ఉందన్న విషయం గ్రహించలేదు. సరిగ్గా అదే సమయంలో ఆహారం కోసం వెతుకుతున్న మన చీమ ఆ వేటగాన్ని చూసింది. అయ్యో, నన్ను కాపాడిన నా స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడు, ఎలాగైనా దీన్ని ఆపాలి అని నిశ్చయించుకుంది. చీమ మెల్లగా వేటగాడి వెనుకకు వెళ్ళి తన శక్తినంతా ఉపయోగించి గట్టిగా కరవడం మొదలుపెట్టింది. అమ్మో, నా కాలు అంటూ వేటగాడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వేటగాడి గురి తప్పిపోయింది. ఆ శబ్దానికి పావురం ఒక్కసారిగా నిద్రల నుండి బయటకు వచ్చి ప్రమాదాన్ని కనిపెట్టి రివ్వున ఆకాశంలోనికి ఎగిరిపోయింది. అలా చిన్న చీమ తన తెలివితేటలతో పావురం ప్రాణాలు కాపాడింది, తన కృతజ్ఞతను చాటుకుంది. ఆ రోజు నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. చూసారా పిల్లలు, మనం ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా మనకు ఏదో ఒక రోజు గొప్ప మేలు చేస్తుంది. సహాయం చేయడానికి బలం కాదు, మంచి మనసుంటే చాలు. మంచితనం ఎప్పుడూ వృధా పోదు. కథ బాగుంది కదా పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి మంచి కథల కోసం మన చిన్నారి పిచ్చి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.